మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్పై ఈడీ కేసు నమోదు చేసిందని తెలిపారు. కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారని వెల్లడించారు. గొర్రెల స్కామ్లో కేసీఆర్కు ఈడీ నోటీసులు ఇచ్చిందని రఘునందన్ రావు తెలిపారు. కేసీఆర్, హరీష్ రావు, వెంకట్రామరెడ్డిలకు ముందుంది మొసళ్ల పండగ అంటూ సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి మీద కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. ఏం చెప్తారు మరి చెడగొట్టదురా, ఎవరికి అన్యాయం చేయదురా, అన్యాయం చేస్తే పాపం కలిగి పోతామని చెప్తారా వెంకటరామరెడ్డి గారు నెలకొడా మెదక్లో టీఆర్ఎస్ కోసం కష్టపడి జెండా మోసి ఏడ్చి నరేంద్ర రెడ్డి చెప్పినట్టు ఊర్లో పోయే కార్యకర్తల ఉసురు ఎవరికి తాకింది? వెంకటరామరెడ్డి తాకింది. 200 కోట్లు 500 కోట్లు ఖర్చు పెట్టిన వారి ఎన్నికలలో గెలవడు. తెలుసా ఇప్పుడు అదే సినిమాలో సినిమా చెప్తాడు. ఏం చెప్తాడు? ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. వెంకటరామరెడ్డి గారికి ఉంటుంది క్రొకడైల్ ఫెస్టివల్, గౌరవనీయ హరీష్ గారికి ఉంటుంది, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి కూడా ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. కట్టడప్పుడు చేయడం కాదు, బాధపడద్దు, బాధపడటం, గాయపడటం, దెబ్బతిన్నాక పులి కొంచెం గట్టి వస్తుంది. తుపాకులు దెబ్బ కొట్టి కానీ చాలా ఈరింటి ఆరోగ్యం ఉన్నాడు అన్నదా. నిన్న సిద్దిపేటకి ఆయన ఉండగా ఆయన ముస్లిం మీటింగ్ కి ఎస్కార్లో ఇంకో ఎత్తడానికి కలబెట్టడా ఎప్పుడన్నా అన్నదా. నిరూపించినవో చేసినవో ఇది సంకల్ప బలం. వీడియోలు వచ్చే